అనగా రెండు విధాలుగా అండి. మొదటిగా మన దేహం అనే ఇంటిని మనము చక్కబెట్టుకోవాలి. మన హృదయం అనే ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి. మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైన వాటిని, దేవునికి ఆయాసకరమైన వాటిని, మన హృదయంలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలను, పాపపు ఆలోచనలను మనము తొలగించుకొని మన హృదయం అనే ఇంటిని, మన దేహం అనే ఇంటిని మనము పరిశుద్ధంగా ఉంచుకొని చక్కపరుచుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనలో అణువణువును కూడా దేవునికి అనుకూలంగా మార్చాలి. మన హృదయం దేవునికి అనుకూలంగా ఉండాలి. మనలో ఉన్నటువంటి ప్రతి అణువు, మన నాలుక దేవుని స్తుతించాలి, మన చేతులు దేవుని పని చేయాలి, మన కాళ్ళు దేవుని సన్నిధి వైపు అడుగులు వేయాలి, మన ఆలోచన దేవుని గురించి ఉండాలి. ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన దేహం అనే ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి. అందుకని దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము.